బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులను నిరుద్యోగుల్ని పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు విద్యార్థుల పట్ల కపట ప్రేమను ఒలకపోస్తున్నారని మండిపడ్డారు. మరోసారి విద్యార్థులను నిరుద్యోగుల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బల్మూరి వెంకట మండిపడ్డారు. మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా నేను కేటీఆర్ హరీష్ రావుకి అడుగుతున్నా, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలే. మీరు టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయి వేలాది మంది టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన రోజు కూడా కనీసం మీరు దానిపైన బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆఖరికి ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన ఒక చరిత్ర మీది, మీ పార్టీది. ఈరోజు సిగ్గు శరం లేకుండా మళ్ళా విద్యార్థులని, నిరుద్యోగులని, పాపం కొత్త విద్యార్థులని మీ పార్టీలో, మీ విద్యార్థి సంఘంలో చేర్చుకొని వాళ్ళకి తప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజలందరూ ఇవన్నిటినీ గమనిస్తున్నారు. మీ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మీ కుటుంబంలోనే మీ పరిస్థితి చక్కగా లేదు. మీ చెల్లె ఒక దిక్కు ఒక దుకాణం తెరిస్తే మీరిద్దరు కలిసి ఇంకో దిక్కు ఇంకో దుకాణం తెరిచి మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప తెలంగాణ సమాజం కోసం మీరు పాటుపడతలేరు అని చెప్పి ఈరోజు చాలా క్లియర్గా మీ పార్టీ పరంగానే తెలంగాణ జాగృతి ప్రోగ్రాం ఒక దగ్గర, ఉప్పల్లో మీ ఇద్దరు చేస్తున్న కార్యక్రమం ఒక దగ్గర, ఇది చాలా స్పష్టంగా ప్రజలకి కనబడుతుంది.